అప్పుడు సంచలనం అంటే కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టడం అనేదే ఒక సంచలనం, అధికారంలోకి రావడం ఒక సంచలనం. ఇప్పుడు చూస్తే పార్టీ ఓడిపోవడం కాదు, ఆయనే ఓడిపోవడం, జైలుకి వెళ్ళడం ఒక ఘోర పరాజయం అనేది. ఎందుకు కేజ్రీవాల్ను ఢిల్లీ ప్రజలు పక్కన పెట్టారు, ఎందుకు తిరస్కరించారు? అంటే ఈ ఎన్నికను ఆమ్ ఆద్మీ పార్టీ క్లియర్గా అరవింద్ కేజ్రీవాల్ పైన రెఫరెండంగా మార్చింది. సో అది అవునన్నా కాదన్నా మార్చకపోయినా కూడా అది కేజ్రీవాల్ పైన రెఫరెండం. అవును, కేజ్రీవాల్ పైన రెఫరెండం అన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన ఆటోమేటిక్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతాడు కదా. సో అందుకే మీరు గమనించండి, క్లియర్గా అది కేజ్రీవాల్ పైన రెఫరెండం కనుక ప్రజలు కేజ్రీవాల్ను తిరస్కరించారు, ఆప్ను తిరస్కరించారు. మీరు తెలంగాణలో కూడా అదే జరిగింది చూడండి. కేసీఆర్ను తిరస్కరించారు, కామారెడ్డిలో అఫ్కోర్స్ గజ్వేల్లో గెలిచినా కామారెడ్డిలో తిరస్కరించారు. కేసీఆర్ స్థాయి నాయకుడు కామారెడ్డిలో ఓడిపోవడం మామూలు విషయం కాదు కదా, కానీ తెలంగాణలో కూడా తిరస్కరించారు. అందువల్ల ప్రజలు క్లియర్గా కేజ్రీవాల్ను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారనే క్వశ్చన్ వేస్తే, కేజ్రీవాల్ క్లీన్ పాలిటిక్స్ ఐడెంటిటీతో వచ్చాడు. ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయ సంస్కృతిని తెస్తానని. ఏంటి ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి అంటే కొన్ని విలువల ఆధారంగా రాజకీయాలు నడుపుతానని. మిగతా పార్టీలకు దానికి ఏం తేడా వచ్చింది? ఆ మిగతా పార్టీలు ఎలాగైతే వ్యక్తుల చుట్టూ అలుముకుంటాయో కేజ్రీవాల్ పార్టీ కూడా ఆయన చుట్టూ అలుముకుంది. ఒక దశలో ఆయన జైల్లో ఉంటే ఆయన భార్యను చీఫ్ మినిస్టర్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. దానికి జాగ్రత్త పడి అతీష్యం చేశాడు. అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండడము, కేజ్రీవాల్ చుట్టూ పార్టీ నడిచింది. ఇది కేజ్రీవాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది అలా కాదు, అది మొదటి నుంచే స్టార్ట్ అయింది. అది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వెళ్ళిపోవడంతో మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పీపుల్స్ మూవ్మెంట్ అగెన్స్ట్ కరప్ట్ పొలిటికల్ కల్చర్గా మొదలై, అంటే అవినీతి రాజకీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమంగా మొదలై కేజ్రీవాల్ అనే ఒక వ్యక్తి చుట్టూ పార్టీ అలుముకుంది. అందువల్ల అది కేజ్రీవాల్ ఎప్పుడైతే దెబ్బతిన్నాడో ఆ పార్టీ కూడా దెబ్బతిన్నది. రైట్. ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే ఈ ఎన్నికల టైంకి అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ అంశం, అందులో అరెస్టులు ఇవన్నీ కూడా ఆప్ పైన ఎలాంటి ప్రభావం చూపించాయి? డెఫినెట్గా ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్. ముఖ్యంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, అలాగే మీకు ఇతర అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ఏంటి? ఒక కామన్ మ్యాన్, ఒక హానెస్ట్ మ్యాన్, ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తాడు అన్న ఇమేజ్కు భిన్నమైంది. సో ఆయన ఈ అవినీతి వ్యతిరేక ఇండియా అగెన్స్ట్ కరప్షన్లో పుట్టి ఢిల్లీ ఫర్ కరప్షన్గా మారింది. సో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ నుంచి ఢిల్లీ ఫర్ కరప్షన్గా మారితే దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆయన ఢిల్లీ వదిలి దేశం అంతటా రాజకీయం చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్లో కూడా కేజ్రీవాల్ పైన ఆరోపణ ఏంటి? ఆయన ఏదో డబ్బులు తిన్నాడని వాళ్ళు ఆరోపిస్తలేరు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన 100 కోట్లతో ఆ పొలిటికల్ ఎక్స్పాన్షన్ ఖర్చు పెట్టారని. ఇప్పటి వరకు కూడా ఇన్ని ఆరోపణలు వచ్చినా కేజ్రీవాల్ ఆస్తులు సంపాదించాడు, విదేశాల్లో దాచాడు, కేజ్రీవాల్ డబ్బులు అవినీతి పోగు చేశాడని అంటలేరు. మీరు లిక్కర్ స్కామ్లో 100 కోట్లు కూడా గోవాలో, పంజాబ్లో ఆ క్యాంపెయిన్కి వాడారనే కదా ఆరోపణ. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నదేమో అయ్యా ఢిల్లీని బాగా పాలించు అని. పోనీ అది ఎవరికైనా అప్పచెప్పాడంటే అది అప్పచెప్పలేదు. అది ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి తన చేతిలో పెట్టుకొని దేశమంతటా తిరుగుతానని మొదలుపెట్టాడు. దేశమంతటా తిరగడం తప్పలేదు. మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి మరో సమర్థునికి ఇచ్చి నువ్వు ఇంకో నాయకుని తయారు చేసి మనీష్ సిసోడియాకో లేదా అతీష్కు ఇచ్చి వెళ్ళలేదు. ఆఖరికి తాను జైలు నుంచి వచ్చాక ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసినా ఆ సీటు ఖాళీ పెట్టి మీకేదో శ్రీరామచంద్రుడి సింహాసనం ఖాళీ పెట్టినట్టు ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు. అందువల్ల నీవు పదవినోమో వదలవు, బయటమో తిరుగుతా అంటే ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? సరిగ్గా కేసీఆర్ అదే చేసిండు. ఇక్కడ సీఎంగా తానే వ్యక్తిగతంగా కేజ్రీవాల్ పైన అవినీతి ముద్ర లేనప్పుడు ఆయన కూడా ఓడించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి నీ ఐడెంటిటీ పోయినప్పుడు అవినీతి ఒకటే కాదు, ఐడెంటిటీ నువ్వు ఒక కామన్ మ్యాన్ ఐడెంటిటీతో రాజకీయాలకు వచ్చావు. మారుతి వ్యాగనార్ పట్టుకుని ఢిల్లీ పురవీధుల్లో సెక్యూరిటీ లేకుండా తిరిగావు, శీష్ మహల్లో కనిపించావు. సో జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సో నీవు క్లీన్ పాలిటిక్స్ అన్నావు, ఆల్టర్నేట్ పాలిటిక్స్ అన్నావు. నీ రాజకీయ అవసరాల కొరకు గెలవడం కొరకు గెలుపు గుర్రాలన్న పేరిట కాంగ్రెస్లో, బీజేపీలో అవినీతి అన్ని రకాల చరిత్ర ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నావు. నీవు ఇదొక మా ప్రజల కొరకు పార్టీ అన్నావు, నీ చుట్టూ పార్టీ నడుపుకున్నావు. ఆఖరికి నువ్వు దేశమంతటా తిరిగి ఆప్ను విస్తరించాలని లక్ష్యం పెట్టుకున్నప్పుడు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇంకొకరికి ఇవ్వడానికి అంగీకరించలేదు. పంజాబ్లో ఇచ్చాడు, అవకాశం ఉంటే మన రాజ్యాంగం అంగీకరించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉండే స్కోప్ ఉంటే బహుశా కేజ్రీవాల్ పంజాబ్ కూడా ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అక్కడ కూడా భగవద్మాన్కి ఇచ్చేవాడు కాదు.
అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అదే అంటున్నా, కేసీఆర్ భారత రాష్ట్రపతి పెట్టాడు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఏమని తెలంగాణ ముఖ్యమంత్రి నేనే ఉంటా, కానీ నేను దేశమంతా తిరుగుతా, తెలంగాణ ఉంటా అంటే జనం ఎట్లా యాక్సెప్ట్, నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఎందుకయ్యా? నేను క్రికెట్ క్యాప్టెన్గా చేస్తున్నా, క్రికెట్ క్యాప్టెన్గా ఉంటా, కానీ క్రికెట్ హాకీ ఆడతా అంటే ఒప్పుకోరు కదా జనం. నేను పెట్టింది క్రికెట్ క్యాప్టెన్గా, నువ్వు క్రికెట్ ఆడాలి, లేదంటే ఇంకోరు క్యాప్టెన్స్ ఇచ్చి నువ్వు హాకీ ఆడుకో, అభ్యంతరం లేదు. నేను క్రికెట్ క్యాప్టెన్గా నేనే ఉంటా, హాకీ ఆడతా అంటే ఒప్పుకుంటారా జనం? సో అందువల్ల ఇక్కడ జరిగింది అదే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండమంటే అది వదిలేసి దేశమంతా తిరగడం మొదలుపెట్టాడు. అక్కడ ఇంకోని పెట్టాడు, మళ్ళీ తానే ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా జనం యాక్సెప్ట్ చేయలేదు. చివరకు ఎక్కడ దాకా వెళ్ళారు, ఏది పడితే చెప్పడం మొదలుపెట్టారు. యమునా నదిలో విషయం కలుపుతారు, బీజేపీ వాళ్ళు విషయం కలుపుతున్నారు, నాన్న చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని. ఇది ఎక్స్ట్రీమ్స్ జనం యాక్సెప్ట్ చేయరు. జనం నమ్మంది నువ్వు చెప్తా అంటే జనం ఏమనుకుంటారు, ఆయనకున్న ఫైట్ ఒకటి, యమునా నది అంశం ఒకటి, పైగా ఈసీ పైన చేసిన ఆరోపణలు కూడా చాలా ఘాటుగా విమర్శించారు. అంటే ఈసీ పైన చేసిన ఆరోపణలో కొంత నిజం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు 7 నెలల్లో 4 లక్షల ఓట్లు పెరిగాయి ఢిల్లీలో. ఎట్లా పెరుగుతాయి 4 లక్షల ఓట్లు? అంతకుముందు కొన్ని ఏళ్లలో పెరిగింది. లాస్ట్ 7 monthsలో 4 lakh ఓటర్స్ పెరిగారు. ఎందుకు పెరిగి ఉంటారు? ఒకటి మైగ్రేషన్ అన్న భారీ ఎత్తున జరిగితే, మరి ఎలక్షన్ కొరకు మైగ్రేషన్ జరిగిందా, లేదా ఇవి డూప్లికేట్ ఓటర్లా, అన్వెరిఫైడ్ ఓటర్లా తేలాలి కదా. 4 లక్షలు 7 నెలలు ఎట్లా పెరుగుతుంది ఢిల్లీలో? మీరు ఈ బీజేపీ గెలిచిన సీట్లు చూడండి, ఈ ఓట్లు పెరిగిన చోట ఎక్కువ గెలిచారు. అంటే ఇది అనుమానానికి దారి తీస్తుందా లేదా? నేను ఏమీ ఆరోపణ చేయడం లేదు. నిజంగానే ప్రజలు అంతకుముందు ఓటర్గా నమోదు చేసుకోకపోతే ఇప్పుడు ప్రజాస్వామ్యం పైన ఎక్కడ లేని ప్రేమ పుట్టి ఓటర్గా నమోదు చేసుకున్నారేమో నాకు తెలియదు. లేదా ఇతర ప్రాంతాల వాళ్ళు ఢిల్లీలో ఉపాధి కొరకు 7 నెలల్లోనే ఎక్కువ వచ్చారేమో నాకు తెలియదు. కానీ అనుమానానికి స్కోప్ ఉండేది ఏంటంటే 7 నెలల్లో కొన్ని ఏళ్లలో పెరిగే నెంబరు కేవలం 7 నెలల్లో పెరిగారు. మీరు మహారాష్ట్రలో ఇదే జరిగింది. లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య భారీగా ఓటింగ్ పెరిగింది. ఇది కంటికి కనిపిస్తున్నది సార్. కంటికి కనిపించనిది ఈవీఎంల హ్యాకింగ్ పైన కూడా ఆయన మాట్లాడారు. ఒక 10% వరకు హ్యాకింగ్ జరుగుతుంది, మనం 15% 15% వ్యత్యాసంతో విజయం సాధిస్తేనే అధికారంలోకి రాగలం, ఆ వ్యత్యాసం తక్కువ ఉంటే ఎట్టి పరిస్థితులు రాలేమని చెప్పారు ఆయన ముందే. అది అంటే ఈవీఎంల పైన ఎప్పుడైనా గెలిచిన వారు ఈవీఎంలో ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడతారు. అంటే ముందే చెప్పారు. అది గెలిచినప్పుడు మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుంది, ఓడినప్పుడు మాట్లాడితే ఏం క్రెడిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల కానీ నేను అనేది ఏంటంటే ఈ 4 లక్షల ఓట్లు పెరగడం మాత్రం సంథింగ్ టు ప్రూవ్. నేనేమి ఇప్పటికిప్పుడు ఆరోపణ చేయడం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచింది. ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఓటింగ్ అబ్నార్మల్గా పెరిగిందో అక్కడ బీజేపీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఈ చర్చ వచ్చేది కాదు. అందువల్ల అయితే ఒకటి మాత్రం నిజం, ఎలక్షన్ కమిషన్ పాత్ర ఉందా, లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఉందా, మోడీ పాత్ర ఉందా, కాంగ్రెస్ పాత్ర ఉందా, ఎంఐఎం పాత్ర ఉందా, లిక్కర్ ఎన్నన్నా పాత్ర ఉంటుంది. ఇందులో ఇతరుల తప్పులను వెతికితే లాభం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ సోల్ సర్చింగ్ ఏంటంటే ఆ ఆమ్ ఆద్మీ పార్టీలోనే తప్పు ఉండకపోతే ఇవేవి పనిచేయవు. మనలో ఇమ్యూనిటీ ఉంటే మనకు ఏ వైరస్లు ఏమి కావు. ఒక్కసారి మనకి ఇమ్యూనిటీ తగ్గితే ప్రతి చిన్న వైరస్ కూడా మనకి కింద వైరస్ కూడా